బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య పలు అంశాలపై మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ సాగింది. పలు బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరిపిన మంత్రివర్గం 5 ఆర్డినెన్స్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కేబినెట్ తీర్మానాలు చర్చకు రానున్నాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. సమావేశాల మొదటి రోజు రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలతో బీఆర్ఎస్ ఆందోళన చేసింది. కాగా మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. ఇక రెండో రోజు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పారంటూ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. టూరిజంపై చర్చ వద్దు, లగచర్ల ఘటనపై చర్చ జరపాలి అంటూ సభలో బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. ఇక బీఆర్ఎస్ సభ్యుల గొడవతో స్పీకర్ సభ వాయిదా వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇవాళ నుంచి అయితే కొన్ని తీర్మానాలు సభలో చర్చకు రానున్నాయి. ఏ తీర్మానాలు సభలో చర్చకు రానున్నాయి? అప్డేట్స్ ఏంటి వెంకట్? ప్రసన్న, మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. నిన్న పొద్దుపోయేంత వరకు కూడా నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కీలక అంశాలపైన చర్చించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అందులో ప్రధానంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఒకటి, అట్లనే రెవెన్యూ చట్టానికి సంబంధించిన అంశం ఒకటి, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అట్లనే తెలంగాణ జీతాలు, పింఛన్లు, తెలంగాణ పురపాలక సంఘాలకు సంబంధించిన అంశాలు, అట్లనే తెలంగాణ వస్తువులు, పన్నులు, అట్లనే ఎగుమతులు, దిగుమతులు వంటి అంశాలపైన కీలకంగా చర్చ జరిగింది. వాటితో పాటు గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి కొన్ని అంశాలు, ఈ రైజింగ్ కావచ్చు, అట్లనే ఈ రాష్ట్ర అప్పులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటిపైన కూడా ప్రధానంగా నిన్న పొద్దుపోయే వరకు కేబినెట్లో మంత్రివర్గం చర్చించినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇవాళ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటు మండలి, అసెంబ్లీ రెండు కూడా ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. నిన్న మంత్రివర్గం ఏదైతే ఏ అంశాల మీద అయితే తీర్మానం చేసిందో, ఆమోదం తెలిపిందో, ఇవాళ అసెంబ్లీ ముందుకు బిల్లులు రాబోతున్నాయి. దానికి సంబంధించి ఇవాళ ప్రధానంగా 3 బిల్లులు ప్రధానంగా అసెంబ్లీ ముందుకు ముఖ్యమంత్రి ప్రవేశపెడతారు. అందులో ప్రధానంగా దీనికి సంబంధించి సభా క్రీడ అంటే విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిల్లు, అట్లనే తెలంగాణ వస్తువులు మరియు సేవల బిల్లు ఒకటి, అట్లనే దీంతోపాటు తెలంగాణ పర్యాటక అభివృద్ధి పైన కూడా స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలనలకు సంబంధించిన అంశంలో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో, హామీలకు సంబంధించిన అంశంలో ముందుకు వెళ్ళాలని ఒకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకు, ప్రజలకు సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో అసెంబ్లీ చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఒకవైపు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాం. అసెంబ్లీలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, కానీ లగచర్ల అంశంలో చర్చ జరగాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పట్టుబడుతున్నటువంటి నేపథ్యం అయితే అందులో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా గత అప్పులు రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలనలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు దాదాపు 10 ఏళ్ల కాలంలో దాదాపు 7 లక్షల కోట్ల పైచీలకు అప్పులో ఉందనేది స్పష్టంగా ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ తాజాగా ఆర్బీఐ ఇచ్చినటువంటి లెక్కలు ఐడెంటిటీ ఏదైతే ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 3,89,000 కోట్ల రూపాయలే అంటూ నిన్న సభలో
రచ్చ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇటు లగచర్ల పైన రైతులకు బేడీలు వేసిన దానిపైన చర్చ జరపాలి. అట్లనే రాష్ట్ర అప్పులపైన రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది. 7.5 లక్షల కోట్లకు అప్పులు ఉంది, శ్వేతపత్రం విడుదల చేసింది, ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తుంది అనేది బీఆర్ఎస్ పట్టుబడుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా క్లారిటీగా చెప్పుకొస్తూ ఉంది. రాష్ట్ర అప్పులు దాదాపు 3,89,000 కోట్లు కాదు, కార్పొరేషన్ అప్పులు దాదాపు కలిపితే 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు పర్ఫెక్ట్గా ఉన్నాయనేది ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ల కింద ఉన్నటువంటి అప్పులే చాలా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంలో ఎన్ని కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు, ఎంత విద్యుత్ కొనుగోలు చేశారు, దానికి సంబంధించిన ఇప్పటికే విచారణ పూర్తయింది. విద్యుత్ కొనుగోలు అంశంలో ఆ రిపోర్టు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఇవాళ రేపు ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చర్చ పెట్టే అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోలు అంశంలో దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసింది. దాని మీద ఇప్పటికే విచారణ పూర్తయింది. ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చింది కమిషన్. మరో అంశం కాళేశ్వరం కార్పొరేషన్ కింద దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు తెచ్చింది. అట్లనే ఇటు మహబూబ్ నగర్ ఎత్తిపోతలకు సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అంశంలో కూడా కొన్ని వేల కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ కింద తెచ్చి అభివృద్ధి చేశారు. దానికి సంబంధించిన అప్పులు కూడా పక్కకు పెట్టినటువంటి నేపథ్యం. రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్ అప్పులకు సంబంధం లేదనేది బీఆర్ఎస్ వాదిస్తుంది. కానీ ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ కింద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. అట్లనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా నిర్మించింది. ఆ నిధులను కూడా కాళేశ్వరం కార్పొరేషన్ కిందనే తీసుకొచ్చింది. కాబట్టి ప్రతిష్టాత్మకంగా నిర్మించినామని చెప్తుంది, కానీ కార్పొరేషన్లకు మాకు సంబంధం లేదని చెప్తుంది. అంటే 2 నాలుకల ధోరణి అవలంబిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇది ప్రజలకు అర్థమయ్యేందుకు, ప్రజల ముందు చర్చ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్పొరేషన్ల అవసరం లేదంటుంది, కార్పొరేషన్లకు ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కార్పొరేషన్ల నుంచి తెచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటుంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరపాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వం కూడా చెప్తుంది. ఏ విధంగా సంబంధం లేదు. కార్పొరేషన్ల అప్పులు, ఇప్పుడు కార్పొరేషన్ కింద తెచ్చినటువంటి అప్పులు ప్రభుత్వం ఏ ప్రభుత్వం కట్టాలి, ఎవరు కట్టాలి? కేటీఆర్ కడతారా, కేసీఆర్ కడతారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కడుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్బీఐ ఏ విధంగా లెక్కలు ఇచ్చింది, ఆ లెక్కల ప్రకారం ఏ విధంగా అసెంబ్లీలో నిలదీస్తారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా నిన్న బీఆర్ఎస్ లేవనెత్తినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉన్నప్పటికీ కేవలం లఘుచరుల పైననే సభను తప్పుదోవ పట్టించేందుకు నిన్న బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. అట్లనే నిధులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో 7 లక్షల కోట్ల పైన తెచ్చినటువంటి అప్పుల పైన తప్పుడు ప్రచారం చేస్తుంది అనేది ఈ 2 అంశాలపైన ప్రధానంగా బీఆర్ఎస్ లేవనెత్తింది. ఇవాళ కూడా మరొకసారి లగచర్ల పైననే వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది బీఆర్ఎస్. అట్లా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీల సవరణ బిల్లులు కూడా ముందుకు తీసుకొస్తుంది. అట్లనే ఏదైతే టూరిజం పైన స్వల్పకాలిక చర్చ కూడా చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు మరికొన్ని ఆయా నియోజకవర్గాల్లో కొన్ని మున్సిపాలిటీలు కావచ్చు, రెవెన్యూ సంబంధించిన అంశాలు కావచ్చు, అట్లనే హైదరాబాద్కు సంబంధించిన కొన్ని అంశాలు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, అట్లనే మరికొన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందుకు సభా పర్వానికి భంగం కలిగించేందుకు, ఎందుకంటే ముందు రోజే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆదాని రేవంత్ రెడ్డి టీషర్ట్స్ వేసుకొచ్చి గందరగోళం సృష్టించారు. పోలీసులతో అరెస్టులు చేయించుకున్నటువంటి నేపథ్యం కనిపించింది. రెండవ రోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా లగచర్ల పైన పట్టుబట్టడంతో సభ స్పీకర్ వాయిదా వేయడం జరిగినటువంటి నేపథ్యం. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా ముందుకు వెళ్తోంది. రాష్ట్ర ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించే ప్రతి పథకంలో ప్రజల్లో లబ్ధి పొందేందుకు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. కానీ బీఆర్ఎస్ కేవలం లగచర్ల కొన్ని అంశాలలోనే ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు సభని కావచ్చు అడ్డంకి కల్పిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇటు బీజేపీ అంశంలో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ఏదైతే కీలక వాయిదా తీర్మానం
పెట్టినప్పుడు బీజేపీ కొంచెం వెనుకడుగు వేస్తున్నటువంటి నేపథ్యం. నిన్న లగచర్ల అంశం పైన బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అందుకు భిన్నంగా పెద్ద పులుల నుంచి రక్షణ కల్పించాలి, దాని మీద చర్చ జరపాలి అనేది బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇట్లా రెండు పార్టీలు కూడా ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కొంత వెనుకడుగు వేస్తుంది. ఏ అంశాల మీద వాయిదా తీర్మానాలు ఇవ్వాలో, ఏ అంశాల మీద మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి బీజేపీ ఎమ్మెల్యేలో కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇట్లా ప్రతి అంశంలో కూడా ప్రతిపక్షాలన్నీ కూడా సభను సక్రమంగా సాగకుండా అడ్డంకి కలిగిస్తున్నటువంటి నేపథ్యం ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇట్లా ఇవాళ 3 బిల్లులతో పాటు అట్లా ఒక వార్షిక నివేదిక కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. టూరిజం పైన స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అట్లనే ఎమ్మెల్సీ మండలిలో కూడా సేమ్ ఈ అంశాల మీదనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ బిల్లులకు సంబంధించిన ఆమోదం పొందేందుకైతే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ కూడా లగచర్ల అంశంలో పైన చర్చ జరగాలనేది బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం ఉంది. సభ సజావుగా సాగుతుందా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రసన్న. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.